రే, ఇక్కడ ఈ ప్లేస్ బాగుంది, ఆడుకుందామా? పెద్దడా, నేను నీకు చెప్పింది గుర్తుందా? ప్రెసిడెంట్ గారికి లెక్క ఇచ్చిరామని చెబితేనే ఇచ్చిరా, పోయి వెళ్ళి. నాకు చాలా బాధగా ఉండదు నాయనా. నువ్వు కట్టబడి కూలి పని చేసేది ఆ ప్రెసిడెంట్ గుడిగం చేయడానికా? నీ కట్టం చూడలేకే నేనేదో ఒక నౌకరు చేద్దాం అనుకుంటాండా. నీ తెలివితేటలో చిన్నవాడు కొంటాం అయితే చాలా సంతోషించేవాళ్ళం నాయన. యో, ఏందయ్యా పొద్దు పొద్దునే నీ దరిద్రమైన మొహం చూపిస్తున్నావు? ఈరోజు నాకేం కీడు జరుగుతుందో ఏందో. మీరిద్దరు వెళ్ళి ప్రెసిడెంట్ గారికి డబ్బులు ఇచ్చిరండి, పోండి. మన జీవితం అంతా బాకీలు కట్టుకుంటూ పోతుంటే నువ్వెట్ట బాకీలు తిరుగుతావు, మా కోసం ఎప్పుడు కూడా పెడతావు? నాకేం అర్థం కావడంలే. నీకు డబ్బు మీద ఉండ ప్రేమ ఎప్పుడైనా నా మీద చూపించావా? నేను ఇలా ప్రతి నెల బాకీలు కట్టుకుంటా పోతుంటే మా అయ్య కష్టపడుతున్నాడే, నేను ఏదో ఒక నౌకరు చేద్దామని ఎప్పుడైనా అనిపించిందా చిన్నోడా నీకు? అనిపించింది, మీ నుంచి దూరంగా వెళ్ళి ఏదో ఒక నౌకరు చేద్దామని. ముందు మీ ఇద్దరు పోయి ప్రెసిడెంట్కి డబ్బులు ఇచ్చిరండి, చిన్నోడా పోండి. రారా. వస్తున్నానరా. పెద్దోడా, ఏంది? ఈ నెల మన అయ్య ఎంత ఇచ్చినాడరా ప్రెసిడెంట్కి డబ్బులు? పోయినసారి కంటే ఈసారి 3,000 ఎక్కువే ఇచ్చినాడు. ప్రెసిడెంట్ గారు అప్పు తొందరగా తీరిపోవాలని. 3,000? అవును. ఆ డబ్బులు నాకు ఇచ్చేయి. ఏందబ్బి ఉన్నట్టుండి డబ్బులు అడుగుతుండావు? ఇవి ప్రెసిడెంట్కి చేరాల్సినవి. అది మన అయ్యే కష్టం. అది ప్రెసిడెంట్కి ఇస్తాడో ఇంకెవరికైనా ఇస్తాడో అది నాయన ఇష్టం. రే పెద్దోడా, ఆగరా, ఒక నిమిషం ఆగరా. ఓసారి నేను చెప్పేది వినరా, నా మాటలు నీ చెవికి ఎక్కించుకోరా. ఏం ఎక్కించుకోవాలి నా చెవికి నీ మాటలు? ఒకసారి నేను చెప్పేది వినరా. ఈ డబ్బులు మన నాన్నయ్యే, కానీ ఇందులో కూడా మనకు హక్కు ఉందిరా. ఈ డబ్బులు సరిసోగం పంచుకుందాం రా. మనం ఎక్కడో చోట భూమి కింద దాచిపెడదాం. మరి నాన్నకేం చెప్తావు? ఈడొకడు ఉన్నాడు కదా మళ్ళా. అన్నంలో పురుగుల మందు కలుపుతాం. ఇంత కఠినమైన ఆలోచన నీ బుర్రలోకి ఎలా వచ్చిందిరా? పెద్దోడా,
రేపో మాపో పోయేవాడు ముసలోడు. ఈరోజు పోతేంది, రేపు పోతేంది. డబ్బుల కోసం నువ్వు ఇంత చేస్తున్నావంటే నువ్వు ఎంత మూర్ఖుడో నాకు ఇప్పుడు అర్థమవుతుండది. మన అయ్యే చచ్చిపోతే ఈ ఊర్లో మనం అనాథగా బతకాల్సిందే. నువ్వు ఒక తెలివి తక్కువ దద్దమ్మవని నాకు ఈరోజే తెలుస్తుంది. ఎవరు తెలివి తక్కువ అర్థమలో నీకే అర్థమవుతుందిలే. ప్రెసిడెంట్ ఇంటి దగ్గరికి వచ్చినాంలే, మాట్లాడదాం. రాజు, ఈ సంక్రాంతికి కోళ్ళ పందాలు ఇక్కడే పెడదాం. రేయ్, రేయ్, వాడు ఏంద్రా వాడు మూట తీసుకుని పరిగెడుతున్నాడు, పట్టుకురాండ్రా వాడిని. పోయిన నెల కంటే ఈ నెల ఎగస్ట్రా ఇస్తున్నాం ప్రెసిడెంట్ గారికి డబ్బులు. నువ్వు చిన్నోడు వెళ్ళి భద్రంగా ఇచ్చిన డబ్బులు. మీరిద్దరు వెళ్ళి ప్రెసిడెంట్ గారికి డబ్బులు ఇచ్చిరండి, పోండి. చిన్నోడా రారా. ప్రెసిడెంట్ గారు, వీడే డబ్బులు మాయం చేశాడు, పైగా నటిస్తున్నాడు. మీరే చూశారుగా. పైగా మీ ముందే దాడి చేశారు అయ్య గారు. ఈ వార్త మా అయ్యకి చెప్పొస్తాను. దండలయ్య గారు, పోయేస్తాను. పైగా మీ ముందే దాడి చేశాడు అయ్య గారు. ఈ వార్త మా అయ్యకి చెప్పొస్తాను. ఎవరు తెలివి తక్కువ అర్థమలో నీకే అర్థమవుతుందిలే. నేను పెట్టింది నీడనే కదా, ఎట్టా మాయమైంది? ఏంటి పెద్దోడా ఎతుకుతున్నావు? భూమి కింద 3000 దాచి ఉండాను నాయన. అయి
ఏంటి పెద్దోడా, ఈ డబ్బులు దాచింది నువ్వా? ఈ 3,000 ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? నేను నీకు ఒక తండ్రిగా అడుగుతున్నాను, ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చినది? నువ్వు నిజం చెబితే సంతోషిస్తా, అబద్ధం చెబితే బాధపడతా. అంతకు మించి నేనేమీ చేయలేను. ఆ 3,000 ప్రెసిడెంట్ గారికి ఇవ్వమని చెప్పుండవు కదా. ఎందుకురా డబ్బులు తీసుకొని పారిపోతున్నావు? ఇన్నాళ్ళు మా అయ్య ఆస్తి ఎక్కడ సంపాదించాడు ప్రెసిడెంట్ గారు? ఎక్కడ సంపాదించారో మీరే చెప్పండి. పావాలన్నా సంపాదించాడా? నాయనా, నాకు ఒక మాట చెప్పు. సంపాదించిందంతా ఆ ప్రెసిడెంట్కి అప్పులు తీర్చుకుంటూ పోతే మా ఇద్దరి పరిస్థితి ఏంటి? ఈ బాకీలు ఎప్పుడు తీరుతాయి? మాకంటూ ఆస్తులు ఎప్పుడు కూడా పెడతావు? నా కళ ఏంటంటే ఉదయాన్నే సూర్యుడిని చూడకముందే నా ఆస్తులు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలని ఆశ ప్రెసిడెంట్ గారు. నేను నీకు ఒక మంచి మాట చెప్పనా? ఏకోజామున సూర్యుడు ఉదయించకముందే, ఈ ప్రపంచాన్ని చూడకముందే నా ఇద్దరు కొడుకుల మొఖాలు చూస్తే చాలు. అదే నాకు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద ఆస్తులు అనుకునేవాడిని. రేయ్ చిన్నోడా, నీకు పచ్చి నిజం చెప్పనా? ఏంటిదా నిజం? మీ అయ్యా నాకేం బాకీ లేడురా. మీ అయ్యా నా దగ్గర డబ్బులు దాచిపెడుతున్నాడు. ఇప్పుడు దాకా 80,000 దాకా దాచిపెట్టాడు మీ అయ్య నా దగ్గర. నువ్వేమో మీ అయ్యను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. కానీ నీకు ఒక మాట చెబుతా చిన్నోడా, మీ అయ్యకు మాత్రం మీరిద్దరే ఆస్తులు. నీకు ఆస్తులు కావాలేమో కానీ నాకు మాత్రం ఆస్తులతో అవసరం లేదు. ఎందుకంటే మీ ఇద్దరు ఉన్నారు కదా నాకు, అదే నాకు పెద్ద ఆస్తి. నాన్న, డబ్బు కోసం నేను ఇంత జిగదాడుతాను అనుకోలేదు నాన్న. కానీ మా ఇద్దరి కోసం ప్రెసిడెంట్ దగ్గర ఇంత డబ్బు దాచావని మాకెందుకు చెప్పలేదు నాన్న? చూడు, ఈ నోటు చూసావా? ఇది నన్ను చంపమని కూడా చెబుతుంది. దీనికి నోరొక్కటే లేదు, కానీ అన్ని పనులు చేపిస్తుంది. పిల్లలు ఎన్ని తప్పులు చేసినా క్షమించేది ఒక్క తల్లిదండ్రులు మాత్రమే.